ఆకాశగంగ తీర్థానికి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడికైతే వచ్చేసాం. ఆకాశగంగకి పార్కింగ్ పక్కనే అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆకాశగంగ తీర్థవనం ఉంటుంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఏంటంటే ఒక పార్కుని ఏర్పాటు చేశారు. వచ్చిన యాత్రికులందరూ కూడా లోపలికి వెళ్ళేప్పుడు కానీ వచ్చేప్పుడు కానీ సేద తీరడానికి అయితే ఏర్పాటు చేశారు. ఇది ముందుగా మనం చూస్తే ఎంట్రన్స్. ఈ మార్గం నుంచి మనం లోపలికి వెళ్తాము. అదే చూస్తూ ఉన్నారు కదా, మనం ఇక్కడ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వెళ్ళే మార్గం అంతా కూడా దుకాణాలు అయితే ఏర్పాటు చేసి ఉంటాయి. కొన్ని చోట్ల ఒక చోట స్పెషల్ ఐటమ్స్ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడైతే ప్రత్యేకంగా ఏంటంటే ఫోటోగ్రఫీ పెట్టారు. ఫోటోలు తీయటం, మన ప్రింట్ తీసేవటం అవన్నీ కూడా పెట్టారు. అలా ఈ కొండ మీద ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాము. అయితే ఏంటంటే ఆకాశగంగ అనేదానికి విశిష్టత ఏమిటంటే, ఇది తిరుమలకి 3 కిలోమీటర్లలో ఉత్తర దిశగా ఉన్న ఆకాశగంగ. ఇక్కడే అంజనాదేవి ఒక పుష్కర కాలం పాటు అంటే 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భాన్ని ధరించిందన్నది ఇక్కడ అందరి భావన. హిమచలంలో ప్రవహించిన గంగ 3 పాయలయ్యి ఆకాశ భావగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగే ఈ ఆకాశగంగ. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి 3 రజిత పాత్రల నిండా ఆకాశ తీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు ఇక్కడి నుంచి తీసుకువెళ్లడం సంప్రదాయం. ఆకాశగంగ తీర్థం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వరాహ, పద్మ, స్కంద పురాణాల్లో పూర్తి స్థాయిలో వివరంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా ఆకాశగంగ పూర్తి స్థాయి వీడియో ఇది. మనకంతా కనిపిస్తుంది. ఎటు చూసిన ఆకాశగంగ ప్రవాహం వస్తూ ఉంటుంది. ఇంతకుముందు అయితే అక్కడ వరకు భక్తులను వెళ్ళనిచ్చి అక్కడ స్నానం చేయించేవాళ్ళట. ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు. చూసేదైతే మనం అంజనాదేవి, బాలాంజనేయ స్వామి వారి దేవాలయము. ఇక్కడికి వెళ్తే మనం తీర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటికి పూర్ణిమ రోజు ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు విశిష్టతగా భావిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మోక్షం పొందొచ్చు, పిల్లలు పుడతారు అనేది కూడా ఇక్కడ అందరి భావన. ఇంకా మనం చూస్తున్నాం కదా ఆకాశగంగ ఎటు చూసినా ప్రవాహం చెందుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయి కూడా ఉంటుంది. ఆ పాయలో అందరూ తీర్థం తీసుకుని నెత్తి మీద జల్లుకుని పుణ్యస్నానాల కింద అవే భావిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన జలపాతం, కొండల నుంచి ఎటు నుంచి చూసిన జలపాతం చక్కగా ఉంది ఆకాశగంగ. నేను కూడా ఆకాశగంగ తీర్థాన్ని తీసుకుని అంజనాదేవి, బాలాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని తీసుకున్నాను. ఆకాశగంగ ఆకాశగంగ తీర్థాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.